హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 6వ వారం నామినేషన్స్ ప్రాసెస్ అయితే కొంచెం విచిత్రంగా జరిగింది అని చెప్పవచ్చు. నామినేట్ చేసేది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అయినా ముందుగా నామినేట్ చేసేది మాత్రం ఇంతకు ముందే కంటెస్టెంట్స్గా బిగ్ బాస్ హౌస్లో ఉన్న గోల్డెన్ స్టార్ కంటెస్టెంట్స్ ఇద్దరిని నామినేట్ చేస్తే ఆ ఇద్దరిలో ఒకరిని నామినేట్ చేశారు, మరొకరిని సేవ్ చేస్తారు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఆ ఇద్దరిని నామినేట్ చేసే మొదటి గోల్డెన్ స్టార్ కంటెస్టెంట్ ఎవరు అనేది మాత్రం ఒక టాస్క్ ఆడి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా మొత్తంగా 5 రౌండ్స్ అయితే జరిగాయి. మొదటి రౌండ్లో నిఖిల్ బాల్ను పట్టుకొని తనూజాకి ఇవ్వగా తనూజ సుమన్ శెట్టి రాములని నామినేట్ అయితే చేసింది. ఆ తర్వాత తనూజ రివర్స్లో మళ్ళీ నిఖిల్కి బాల్ ఇవ్వగా నిఖిల్ రాముని సేవ్ చేసి సుమన్ శెట్టిని నామినేషన్లోకి అయితే తోసేశాడు. ఇక ఆ తర్వాత రమ్య బాల్ పట్టుకొని రాముకైతే ఇచ్చింది. రాము డెమాన్ రీతుని నామినేట్ అయితే చేశాడు. ఇక ఆ తర్వాత రాము తిరిగి బాల్ను రమ్యకి ఇవ్వగా రమ్య డెమాన్ పవర్ని నామినేట్ చేసి రీతుని అయితే సేవ్ చేసింది. ఇక ఆ తర్వాత వరుసగా 2 సార్లు గౌరవ్ గుప్తా నామినేషన్ బాల్ని అయితే స్వీకరించడం జరిగింది. అయితే మొదటగా గౌరవ్ బాల్ తీసుకువచ్చి సంజనాకి ఇస్తే సంజన భరణి రాముని అయితే నామినేట్ చేసింది. ఇక భరణి రాములలో నుంచి గౌరవ్ రాముని సేవ్ చేసి భరణిని అయితే నామినేషన్ చేశాడు. ఇక మరోసారి గౌరవ్ బాల్ అందుకొని సుమన్ శెట్టికి ఇవ్వగా సుమన్ శెట్టి తనూజ సంజనాలనైతే నామినేట్ చేయడం జరిగింది. దీంతో గౌరవ్ సుమన్ శెట్టి వద్ద ఉన్న బాల్ తీసుకొని తనూజాని నామినేట్ చేస్తూ సంజనాని అయితే సేవ్ చేయడం జరిగింది. ఇక చివరి రౌండ్లో బాల్ను దివ్యల మాధురి అందుకొని రీతు చేతిలో పెట్టింది. రీతు దివ్య రాములని నామినేట్ చేయగా దివ్యల మాధురి దివ్యాని నామినేట్ చేసి రాముని అయితే సేవ్ చేసింది. ఇక ఫైనల్గా కెప్టెన్కి పవర్ ఇవ్వడంతో కెప్టెన్ అయిన పవన్ కళ్యాణ్ రాముని డైరెక్ట్గా నామినేట్ అయితే చేశాడు. సో ఈ విధంగా నామినేషన్ ప్రాసెస్ అయితే కొంచెం లెంతీగానే సాగింది అని చెప్పవచ్చు. అయితే చాలా ఆసక్తికరంగా సాగింది అని చెప్పాలి. మరి ఈ నామినేషన్ ప్రాసెస్లో ఎవరిని నామినేట్ చేయడం మీకు కరెక్ట్ అనిపించింది, ఎవరిని నామినేట్ చేయడం మీకు తప్పు అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.